ఈ పద్యము భాగవతములోని గజేంద్ర మోక్షము ఘట్టములోనిది. నానానేకపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాదుండనయ్యుండి మద్దనాంబహ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేకి నిరాశ నిటేలవచ్చి తిని భయం మెట్లో కదే ఈశ్వరా అని ప్రార్థిస్తున్నది ఏనుగు. అడవిలో త్రికూటం అనే పర్వతాల దగ్గర ఒక సరస్సులో గజేంద్రుడు నీళ్ల కోసం దిగగా హఠాత్తుగా లోపల నీళ్లల్లో ఎక్కడో ఉన్న మొసలి ఒక్క ఉదుటిన నీళ్లల్లో నుంచి పైకి లేచి గజేంద్రుని కాలును పట్టుకున్నది, కొరుకుతున్నది. గజేంద్రుడు ప్రాణం పోతున్నది. మొసలి నోట్లో గజరాజు కాలును కొరుకుతున్నది. ఆ ఏనుగు కాలును విడిపించుటకై యుద్ధం చేస్తున్నది. హోరీగా మొసలితో ఇలా 1 సంవత్సరం పాటుగా యుద్ధం జరిగింది. చివరకు శరీరంలో సత్తువ పోయి ఆలోచిస్తున్నది, తత్వ విచారణ చేస్తున్నది తనలో తాని. ఏనుగు ఆ అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగుల సమూహాల గౌరవాన్ని పొందాను. ఇంతవరకు 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా చెక్కులపై ప్రవహించే దాన జలధారతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను? అయ్యో భగవంతుడా, నాకు భయం కలుగుతున్నది. దేవా, నా గతి ఏమి కావలసి ఉన్నదో అని విలపిస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది కాపాడమని అని ఈ పద్యములోని భావము.